పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాలి కదా మరి పెద్ద మనిషి ఇయ్యాలే ముచ్చట తీసుకొస్తున్నాడు అరుచుకుందాం పాండ్రి. ఓ మాతవారి ఏం చేస్తున్నావే? ఓ రాముల తాత ఉన్నావా ఇంట్లో? ఇవ్వలేదు. ఏంది ఏం కావాలి? మూట కట్టుకుని అందరూ వచ్చింది. ఏంది? ఊరికి పెద్ద మనిషివి ఇక వర్షాలు పడతలేవు, కప్పతల్లి ఆడదామన్న సోయి ఉన్నదా నీకేమన్నా? అయ్యో ఇయ్యాలెంత సంవత్సరాలు అయితేవే మీరు. ఆనాటి మా వెనుకటి పద్ధతులు పాటిస్తానారే మీరు? కాలం పోయేటాలకు ఆనాటి కప్పతల్లి ఆట ఇవాళ యాదికి వచ్చిందని నా దగ్గరికి వచ్చి ఆడియవా అని తిప్పులాడతావా? ఎవ్వరికైనా కడుపు కాలితేనే బుక్కడు బువ్వ ఇలువైంది అనేది తెలుస్తుంది తాత. ఇది కూడా అంతే. ఏ మొక్కులో ఏ పుణ్యం ఉన్నదో, ఏ ఆచారంలో ఏ ఫలితం ఉంటుందో అని కప్పతల్లి ఆట ఆడదామంటాను. ఆడిపిపోరాదే. ఆడదాం, కప్పతల్లి ఆట మంచిగానే ఆడదాం అందరం ఆకం. కానీ మరి ఈ ముగ్గురు నలుగురు తిప్పులు ఆడితేనే కప్పతల్లి ఆట ఘనంగా ఉంటుందా? ఊరంతా గదిస్తే మస్తు ధన సంపత్తిగా ఉంటుంది. అట్లా ఇక మరి గట్ల ఆలస్యం ఎందుకు? పోయి ఇద్దరు పోయి కప్పలు దొరకబట్టుది. ఒకళ్ళు పోయి మన రోకలికి మొత్తం పసుపు రుద్ది యాపకమ్మలకి ఇట్లా కట్టినట్లే ఉంటే ఇంకా మనం ఘనంగా చేద్దాం. డప్పులు కొట్టుడు సురువు చేతులు పరిగరా అని ఇక మా తాత అన్నాడంటే ఆగాడు. ఇవాళ ఈ కప్పతల్లి ఆటతోటే పొద్దెల్ల తీసేటట్టే ఉన్నాడు కదా. పోయిరా పోయిరా కప్ప మీద దాన్ని పోయి ఫస్ట్ అరే వాడు పోతున్నాడు. ఆగురా ఇటు ఇటు లగ 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 ఎవరా ఆగరా. వెనుకట ముసలోళ్ళు ముడిగోళ్ళు పసిపిల్లగాళ్ళు అందరు కలిసి మంచిగా ధన సంపదగా ఆడేది. జరంత కాలం వెనుకకైందంటే కప్పతల్లి ఆట ఆడుకుంటా మంచిగా దేవుళ్ళను ఊరి దేవుళ్ళను మంచిగా ఈ పసుపు నీళ్ళతోటి పోసేది. మరి ఆ చిత్రం ఏందో కానీ మరి వెనకట కాలం కాకపోయేది రైలుగా మంచిగా అయ్యేది. ఈసారి మంచిగా చేయాలి మనం. డప్పు కొట్టు ఎస్కా డప్పు కొట్టు పోయి ఇవాళ కూడా మీరు గట్లనే కప్పతల్లి ఆట ఆడతానన్నా ఆనదేవుడు కాడి నుంచి వాన గురిపిత్తడుగా వచ్చే ఆడుండ్రి. ఏ కప్పతల్లి ఆటతోటి వాన పడుతుందో లేదో తెలియదు కానీ కనుమరుగైతున్న ఆచారాలను ఈ కాలం పోరగాళ్ళకు చెప్పే అదృష్టం మనకు కలిగింది. కాబట్టి మనం మంచిగా ఆడాలి. అర్థమైందా? వానలు కురవాలి, వానలు కురవాలి, చెరువులు నిండాలి, చెరువులు నిండాలి, వానలు కురవాలి, నల్ల నల్ల మేఘాలు వానదేవుడాన్ని గట్టిగా రాదురా. నల్ల నల్ల మేఘాలు మెల్లంగా కురవాలి, గట్టిగా కురవాలి, చెరువులన్నీ నిండాలి, వైర్లన్నీ పండాలి. వానదేవుడు ఓ పిల్ల మేము ఈ ఆట అయిపోయేదాకా నువ్వు కూడా జోరుదారు వార్తలు చదువుకుంటా వానలు మంచిగా గట్టిగా కురవాలి, దండిగా పంటలు పండాలని ఆ వాన దేవుడికి పబ్బది బట్టి మొక్కు. అట్లా మన వాళ్ళందరూ కూడా దేవుడికి దండం పెట్టమని చెప్పు. చల్ ఎందుకు కొరుతాను రైట్ రాని. ఇక ఇవాళ మా తాతకు కప్పతల్లి ఊనింది కాబట్టి ఇక మనం చెప్పిన మాట అస్సలకే అయినాడు. ఇవాళ వార్త కూడా తీసుకురాడు. ఇక ఆడు తాత ఆడు, నీ తనివి తీరాడిగా. మనం ఏ స్థాయికి ఎదిగినాం అనే దానికంటే ఏ వసతులు లేని ఆ కాలంలో మన తాత ముత్తాతలు ఎసొంటి పద్ధతులను ఆచరించిండు, ఎసొంటి ఆచారాలను గౌరవించిండు అనేది తెలుసుకొని వాటిని ఇప్పుడు మనం పాటించుడే మన తాత ముత్తాతలను గౌరవించుడు, వాళ్ళ జీవాలను మనం బతికించుడు. సరే కానీ ఓ పిల్ల ఇక నీ కడవ వార్త చదువుకో. ఇవాళ మేము మొత్తం ఊళ్ళో తిరిగి కప్పతల్లి ఘనంగా ఆడేస్తాం. సరే సరేనే తాత, నేను కూడా మొక్కుతా. మన జోర్దార్ చూస్తున్న జనాలందరూ మొక్కుతున్నారు వానలు దండిగా పడాలని. కానీ ఎప్పుడో కనుమరుగైపోయిన ఈ కప్పతల్లి ఆటను మా కండ్ల ముంగల్కి తీసుకొచ్చినా నీకు కూడా దండాలే తాత.
సగం అయిపోతున్నా వానదేవునికి కనికరం వత్తలేనట్టున్నదోలా. వర్షాలతోటి పచ్చబడాల్సిన భూములు ఇప్పటికి సుతం నెర్రలు వాసి నీళ్ళ కోసం చూస్తున్నాయి. దీంతోని రైతన్నలు మొగులు దిక్కు ముఖం పెట్టి చూసుడే కాదు, వర్షాలు దండిగా పడితే కావచ్చన్న ఆశతోటి ఇగో గిట్లనే కప్పతల్ల ఆటలు ఆడుతున్నారు. వర్ణ యాగాలు కూడా చేస్తున్నారు ఆడాడా. మరి ఇప్పటి వరకు వర్షాలు పడతాయో, ఈ కరువు ఎన్నడు కథమవుతుందో తెలియదు కానీ ఆలస్యం కాకుండా వర్షాలు జల్దీనే సరిపోయినని పడాలనైతే మన జోర్దార్ తరపున కూడా కోరుకుంటున్నాం.